మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. కిన్నెరసాని వచ్చేసింది. సో కిన్నెరసాని రాలేదు, నేనే వచ్చాను అనమాట కిన్నెరసాని దగ్గరికి. సో మా టీం అందరితో కలిసి కొంచెం చిల్ అవుదామని చెప్పేసి కిన్నెరసానికి వచ్చాము. సో 1966 లో అప్పట్లోనే 1966 లో 558 lakhs తో ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు. ఎందుకు, ద మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, ఇక్కడ ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల మనకు పాల్వంచలో ఉన్న పవర్ స్టేషన్ ఏదైతే ఉందో థర్మల్ కేటీపీసీ, సో ఆ పవర్ స్టేషన్ కి సో పవర్ జనరేట్ చేయడానికి వాటర్ యూస్ కోసం అని చెప్పేసి 1966 లో స్టార్ట్ చేసిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఈనాటి వరకు కూడా 20 ఎకరాలకి పైగా భూమిని సాగు చేస్తూ కొత్తగూడెం పాల్వంచ ఏరియా మొత్తంలో కూడా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీని అయితే ఈనాటి వరకు ఇస్తుంది. సో ఎప్పటికీ కూడా సమ్ 437 హైట్ లో ఉన్న ఈ బ్రిడ్జ్, ఈ డ్యామ్, సో ఎప్పటికీ కూడా మనకి 8 TMC ఫీట్ వరకు అయితే వాటర్ ఏ సీజన్ లో అయినా కూడా ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇక్కడ 1977 లో, అంటే ఆఫ్టర్ 1977 లో ఆల్మోస్ట్ 10 years తర్వాత మనకి ఇక్కడ వైల్డ్ శాంచురీ ఉంది అని చెప్పేసి సో గ్రహించుకొని అప్పటి సీఎం ఎవరైతే ఉన్నారో జలగం వెంగళరావు గారు ఇక్కడ సో వన్యప్రాణుల నివాసం, ఎక్కడెక్కడి నుంచో అన్య దేశాల నుంచి మనకి అన్ని బర్డ్స్ వచ్చేసి ఇక్కడ ఉంటాయి అని చెప్పేసి సో వాటి కోసం అనేసి ఒక పరిరక్షణ కేంద్రం అనేది ఏర్పాటు చేశారు. సో ఈ ప్రాజెక్ట్ కి మొత్తం 13 గేట్స్ ఉన్నాయి. సో మనకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనం లాస్ట్ గేట్ దగ్గర ఉంటాము. సో బ్యూటిఫుల్ వ్యూ కదా, సో అక్కడెక్కడో కొండలు, మధ్య మధ్యలో ఐలాండ్స్ అండ్ బ్యూటిఫుల్ సన్, ఆరెంజ్ కలర్ లో సన్సెట్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది వ్యూ అయితే. సో మైండ్ పీస్ఫుల్ కి చాలా బాగా పనికొస్తుంది ఎన్విరాన్మెంట్. సో వరంగల్ జిల్లా తాడ్వాయిలో కొండలో కోనర్లలో పుట్టిన ఈ కిన్నెరసాని నది ప్రవహిస్తూ 96 కిలోమీటర్లు ప్రవహిస్తూ భద్రాచలం, బూర్గంపాడు, ఏలూరులో అక్కడ గోదావరిలో కలిసిపోతుంది. కొత్తగూడెం జిల్లాలో పాల్వంచలో ఇక్కడ మనకి కిన్నెరసాని ప్రాజెక్ట్ అనేది నిర్మించి ఉంది. ఈ ప్రాజెక్ట్ ని 1966 లో అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేశారు. ఇక్కడ టూరిస్టులకి ఎంతో పీస్ ఆఫ్ మైండ్, నేచర్ లో చాలా అద్భుతంగా, చాలా అమేజింగ్ గా ఉన్న ఎన్విరాన్మెంటే కాకుండా ఎంతో వైల్డ్ శాంచురీకి కూడా ఇక్కడ నీడనిస్తుంది. అంటే ఒకప్పుడు చిన్నప్పుడు మనం చూసుకుంటే టైగర్ ఉంది, టైగర్ ఇక్కడ కిన్నెరసానిలో ఉండేది, అక్కడ ఏటూరు నాగరంలో ఉండే, ఇట్లా చెప్పుకునేది. కానీ ఇప్పుడు ఉందా అన్న పరిస్థితి వచ్చింది. సో అట్లా కాకుండా ఇలాంటి వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకోగలిగితే మాత్రం ఇప్పుడున్న దాన్ని మనం కొత్తగా చేయాల్సింది ఏం లేదు. ఇప్పుడున్న ఈ నేచర్ గా వచ్చిన ఈ ఎన్విరాన్మెంట్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలిగితే ఎకలాజికల్ బ్యాలెన్స్ కరెక్ట్ గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం కూడా ఇక్కడ ప్రాజెక్ట్ ఇదంతా చాలా బాగుంది. ఇది కంప్లీట్ గా న్యాచురల్ గా మనకు వచ్చింది. కానీ మినిమం ఫెసిలిటీస్ లైక్ ఇక్కడ వాటర్ కూడా లేదు నేను చూసినంత వరకు అయితే. సో చిన్న చిన్న ఫెసిలిటీస్ వచ్చే టూరిస్టులకి చిన్న చిన్న ఫెసిలిటీస్ పెడితే, అంటే వాళ్ళు ఓన్ గా తెచ్చుకుంటున్నారు, అలా కాకుండా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. గేట్ 1 దగ్గర ఫైనల్ గా వచ్చేసాను. సో ఇక్కడ ఎన్నో ఫ్లోరా అండ్ ఫౌనా, ఎంతో వైల్డ్ లైఫ్ కి, ఎక్కడి నుంచో వచ్చిన పక్షులకి, రకరకాల చెట్లకి, మెయిన్ గా మనకి ఇక్కడ ఈ కిన్నెరసానిలో ఆయుర్వేదం కి సంబంధించిన ఔషధమైన మొక్కలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో హాయ్, ఏం పేరు? యశోరామ్. ఎక్కడి నుంచి వస్తున్నావు? వరంగల్ నుంచి. కిన్నెరసాని మొత్తం చూసావా? చూసా. ఏమేమి చూసావు చెప్పు? బ్రిడ్జెస్ చూసినా, వాటర్ ఫాల్స్ చూసినా, బోటింగ్ వెళ్ళినా, ఇంకంతే. సో డీట్స్, డక్స్ చూడలేదా? డక్స్ చూడలేదా? చూస్తావా ఇప్పుడు? చూస్తా. బాగుందా కిన్నెరసాని? బాగుంది. నీకేం నచ్చింది? ఇంకో ఇక్కడ బ్రిడ్జ్ మంచిగా ఉంది, ఇక్కడ వాటర్ ఫాల్స్ మంచిగా ఉంది, ఇంకో ఇక్కడ వాతావరణం బాగుంది. వాతావరణం బాగుందా? బోటింగ్ చేసావా మరి వాతావరణంలో? చేశాను, బాగుంది. సో డ్యామ్ అండ్ వైల్డ్ లైఫ్ అయితే మనం చూసాము. సో ప్రస్తుతం మనం బోటింగ్ అయితే వెళ్దాము. ఇక్కడ టూరిస్టులు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది వారి మాటల్లోనే విందాం. ఎక్కడి నుంచో వస్తున్నారు కదా. సో ఇప్పుడు నేను చూసినట్టయితే నా చుట్టూ కూడా
కంప్లీట్ గ్రీనరీతో ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంది ఇక్కడ. సో లెట్స్ గో ఫర్ ద బోటింగ్. మీ పేరు? దుర్గా ప్రసాద్ అండి నా పేరు. ఇక్కడ బోటింగ్ మొత్తం మీరే చూసుకుంటారా? సో ఎలా ఉంటుంది సార్? హాలిడేస్ లో ఎలా ఉంటుంది? రెగ్యులర్ వర్కింగ్ డేస్ లో ఎలా ఉంటుంది ఫ్లోటింగ్? జనరల్ గా మనకి శనివారం ఆదివారం పబ్లిక్ ఎక్కువ వస్తారు. 1000 పీపుల్ దాకా వస్తారు శనివారం ఆదివారం. మిగతా డేస్ లో చాలా తక్కువ వస్తారు పబ్లిక్. ఈ రోజు ఎంతమంది వచ్చారు? ఈ రోజు అప్రాక్సిమేట్ 1000 మెంబర్స్ దాకా వచ్చారు. 1000 మెంబర్స్ దాకా 1000 మెంబర్స్ దాకా వచ్చారా? సో మనం బోటింగ్ చేయాలి అంటే టైమింగ్స్ ఏంటి? టైమింగ్స్ పెద్ద బోట్ వచ్చేసి 15 మినిట్స్ మేడం. ప్యాంటైన్ బోట్ అంటారు దీన్ని. 35 సీటర్ కెపాసిటీ. స్పీడ్ బోట్ వచ్చేసి 4 మెంబర్స్ ఎక్కుతారు. మరి రెండిటికి చార్జ్ ఒకటే ఉంటుందా? స్పీడ్ బోట్ వచ్చేసి 350 రూపీస్. ప్యాంటైన్ బోట్ పెద్ద బోట్ వచ్చేసి అడల్ట్స్ 50 రూపీస్, చైల్డ్ 30 రూపీస్. ఓకే. సో ఇక్కడ నుంచి మనం మధ్యలో ఐలాండ్స్ కి వెళ్ళడానికి 15 15 మినిట్స్ రైడ్ ఉంటుంది. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఏ టైం వరకు? మార్నింగ్ మనం 9:30కి స్టార్ట్ చేస్తాము. ఈవినింగ్ 5:30 వరకు చేస్తాం. సో ఒక బోట్ అయితే ఐలాండ్స్ మధ్యలో కిన్నర్స్ అని వెళ్ళడానికి రెడీగా ఉంది. సో ఇక్కడ కొందరు టూరిస్టులు అయితే బోటింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు అనేది తెలుసుకుందాం. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? మాది వచ్చేసి హైదరాబాద్. మా వైఫ్ ఇక్కడ వర్క్ చేస్తారు. సో మీరు ఇక్కడ వర్క్ చేస్తారా? ఏంటండి? KTPS లో చేస్తాం. KTPS లోనా? మేము మినిమం మంత్లీ ఒకసారి వస్తాం ఇక్కడికి. మాకు ఇక్కడ ఈ ఎన్వైరన్మెంట్ అనేది చాలా బాగా నచ్చుతుంది. ఇంకా మా పిల్లల్ని ఇక్కడ ఊరికే తీసుకురావడం అంటే సరదా మాకు. ఓకే. సో లాస్ట్ టైం కి ఇప్పటికి ఏం చేంజ్ చూసారు కిన్నర్స్ అనేలో? ఇక్కడ అంటే ఇప్పుడైతే వాతావరణం కొంచెం వేడెక్కింది. అంతకుముందు కొంచెం చల్లగా ఉండే. ఇంకా చెప్పాలి అంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్ అని చెప్పొచ్చు. ఓకే. సో పిల్లలతో ఎంజాయ్ చేయడానికి మంచి స్పాట్ ఇది. సో ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? భద్రాచలం. భద్రాచలం నుంచా? కిన్నర్స్ అని ఫస్ట్ టైం ఇదివరకు వచ్చారా? ఫస్ట్ టైమా? సో మొత్తం చూసారా? మామూలుగా ఫస్ట్ ఇటే వచ్చాము, ఏం చూడలేదు. ఓకే. సో ఫస్ట్ ఇటే వచ్చారు బోటింగ్ కి. హలో సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? మేము గోదావరి నుండి గోదావరి నుంచి వచ్చారా? మీ పేరు ఏంటి? ప్రవీణ్ అండి. ఏం చేస్తూ ఉంటారు? సింగరేణి కాలనీస్ ఎంప్లాయ్. ఓకే. గోదావరి సింగరేణి కాలనీస్ ఎంప్లాయ్. సో ఇక్కడ కిన్నర్స్ అని టూర్ కి వచ్చారా? రిలేషన్స్ ఉన్నారా? టూర్ కోసమే వచ్చాం. టూర్ కోసమే వచ్చారా? సో మార్నింగ్ ఎప్పుడు వచ్చారు? మార్నింగ్ అక్కడ నుంచి బై 7 కి బయలుదేరినాము. 4:30 వరకు వచ్చినాము. కొంచెం అట్లా రిఫ్రెష్ అయ్యి ఈ టైం వరకు ఇక్కడ బోటింగ్. సో మొత్తం డ్యామ్ వైల్డ్ లైఫ్ అంతా చూసారా? చూసాం. సో వైల్డ్ లైఫ్ ఏమేమి చూసారు? మామూలుగా అక్కడ డియర్స్ కొన్ని కనబడినవి. ఇంకా మామూలు వైల్డ్ ఏం కనబడలేదు. అక్కడ పులులు, సింహాలు అట్లాంటివి ఏమి కనబడలేదు. అవి ఎప్పటికీ తిరుగుతూ ఉంటాయి కదా. మొసలి కూడా కనబడలేదు. చాలా హట్ అయినాము. నెక్స్ట్ టైం మొసలి కనబడినందుకు హట్ అయినాము. మీ పేరు? మా పేరు వెంకటేశ్వర్లు అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? వాజేడు సార్. వాజేడు నుంచి వచ్చారా? సో ఇదివరకు వచ్చారా? ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం అండి. ఇదే ఫస్ట్ టైం. మొత్తం డ్యామ్ అంతా తిరిగి చూసారా? డ్యామ్ అంతా బాగుంది. పార్కింగ్ బాగుంది. ఎక్సలెంట్, సూపర్ ఉంది. ఓకే. సో ఎంతమంది ట్రావెల్ చేసినా కూడా సో బోట్లో ప్రికాషన్స్ కూడా చాలా, మనం జస్ట్ 5 minutes మనం బోట్లో ట్రావెల్ చేసేది అయినా కూడా ఖచ్చితంగా ఈ లైఫ్ జాకెట్ అనేది ధరిస్తేనే బోట్ లోపలికి ఎంట్రీ అనేది ఇస్తున్నారు. కాటేజెస్ అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ టూరిజం వాళ్ళు. సో దీంతో పాటు గ్లాస్ కాటేజెస్ కూడా ప్రారంభం అవుతున్నాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క గ్లాస్ కాటేజ్ లో వచ్చేసి 2 rooms ఉంటాయి. అండ్ ఈ కాటేజ్ బిల్డింగ్ లో వచ్చేసి మొత్తం 4 rooms ఉంటాయి. సో ఇంకొక 2 months లో విత్ ఆల్ ద ఫెసిలిటీస్ లైక్ ఫుడ్ అన్ని ప్రతిదీ కూడా లోపలే ఉండేటట్టుగా సో గవర్నమెంట్ అయితే మనకి అరేంజ్ చేసేస్తుంది. జస్ట్ 2 months మనం వెయిట్ చేయాలి. సో కిన్నర్స్ అని మధ్యలో మనం ఎంజాయ్ చేయడానికి. మేము వరంగల్ డిస్ట్రిక్ట్. వరంగల్ నుంచి వచ్చారా? అంటే ఇక్కడ రిలేటివ్స్ ఉన్నారా? ఉన్నారు. సో కిన్నర్స్ అని ఎలా ఉంది? చాలా బాగుంది. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? బోటింగ్ వెళ్ళి వచ్చారు కదా. చాలా హ్యాపీగా ఉంది. సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు? మిర్యాలగూడ. సో కిన్నర్స్ అనికే వచ్చారా? ఇక్కడ రిలేషన్స్ ఉన్నారా? రిలేషన్స్ ఉన్నారు. అదే విధంగా కిన్నర్స్ అని కూడా చూద్దామని వచ్చినాం. సో ఇదే ఫస్ట్ టైం సార్ మీరు రావడం? ఇదే ఫస్ట్ టైం. ఇంకా బాగా డెవలప్ చేయాలి గవర్నమెంట్. చాలా టూరిజం ప్లేస్ బాగుంది. సగంలోనే కాటేజెస్ కూడా ఆగి ఉన్నాయి.
అవి కూడా కంప్లీట్ అయితే టూరిజం ప్లేస్ బాగుంటుంది. ఏం పేరు? జయరామ్. జయరామ్. ఈ ఊరేనా? కొత్తగూడెమేనా? పాలంచ. పాల్వంచ నుంచి వచ్చావా? సో ఇదే ఊరు కదా? ఏ స్కూల్లో చదువుతున్నావు? జడ్బిహెచ్. బోటింగ్కి వెళ్ళేసి వచ్చావా? ఎలా ఉంది బోటింగ్? బాగుందా? సో సమ్మర్లో కిన్నెరసాని బాగుందా? సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు? ఖమ్మం నుంచి. సో ఏంటి ట్రిప్పా కిన్నెరసాని? అవునండి. ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. సో ఇంకా డెవలప్ చేయాల్సింది ఏమైనా ఉందా? చేయాలండి, చాలా ఉంది ఇంకా చేసేది. సో మీరు చెప్పండి, అంటే ఏం డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది టూరిస్ట్? ఇంకా టూరిజంలో ఏం చేస్తే ఇంకా హోటల్స్ అలాంటివి, రెస్టారెంట్స్. ఓకే. హరిహరన్. హరిహరన్, ఏ ఊరు నుంచి వస్తున్నావు? కడుగూడెం. ఆ? కడుగూడెం. ఏ క్లాస్? ఫస్ట్ క్లాస్. స్పీడ్ బోట్ ఎలా ఉంది? బాగుంది. కిన్నెరసాని మొత్తం చూసావా? చూసా. ఏమేమి ఉన్నాయి? అన్ని ఉన్నాయి. అన్ని అంటే కొండలు ఉన్నాయి, డీస్ ఉన్నాయి, టక్స్ ఉన్నాయి. హాయ్. హాయ్. ఏం పేరు? శ్రావణి. శ్రావణి, ఏ ఊరు నీది? హైదరాబాద్. హైదరాబాద్ నుంచి వచ్చావా? సో ఇక్కడ అమ్మమ్మ ఇల్లా? అమ్మమ్మ ఇంటికి వచ్చావా? కిన్నెరసాని చూసావా? మొత్తం డ్యామ్ చూసావా? ఇంకా ఏమున్నాయి కిన్నెరసానిలో? అన్ని ఉన్నాయి. బర్డ్స్ ఉన్నాయా? అనిమల్స్ ఉన్నాయా? అన్ని యానిమల్స్ ఉన్నాయి. ఏమేమి యానిమల్స్ చూసావు నువ్వు? యానిమల్స్ పేరు చెప్పు. డియర్స్ చూసా, జింకలు చూసా, డక్స్ చూసా, అన్ని చూసా. అన్ని చూసావా? బాగుందా?